తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇవాళ అత్యధికంగా నిజామాబాద్లో నమోదయ్యాయి. అక్కడ ఏకంగా 41.2 డిగ్రీలు నమోదు కావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక ఆదిలాబాద్లో 41.2, మెదక్, రామాయగుండంలో 40 డిగ్రీలు, ఖమ్మం, భద్రాద్రి, నల్లగొండలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలో అత్యధిక ఉష్ణోగ్రతలు కర్నూలు జిల్లాలో నమోదయ్యాయి. ఇక్కడ కూడా 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక రాజమండ్రిలో 37, అనంతపురంలో 39 డిగ్రీలు నమోదు కావడంతో ఇరు రాష్ట్రాల అధికారులు అలర్ట్ అయ్యారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని ప్రజలకు సూచిస్తున్నారు. సాయంత్రం 4 గంటల తర్వాత బయటకు రావాలని అధికారులు తెలిపారు. రైట్, మొత్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలు ఎండ వేడికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ గాయత్రి. తెలుగు రాష్ట్రాల్లో గడిచిన కొన్ని రోజుల నుంచి కూడా ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉదయం 7 కాడి నుంచే ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు జనాలు. అలాగే ఉదయం 7 కాడి నుంచే ఎండలు అయితే మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలు కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నారనే చెప్పొచ్చు. ప్రస్తుతం ఈరోజు చూసుకున్నట్టయితే నిజామాబాద్లో హయ్యెస్ట్ రికార్డ్ అయితే నెలకొంది. 41 చేంజ్ ఏదైతే ఉష్ణోగ్రత అయితే నమోదైంది. అలాగే చుట్టుపక్కల నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్, కరీంనగర్, ఏదైతే మహబూబాబాద్, అలాగే హైదరాబాద్, ఇలా పలు ప్రాంతాల్లో కూడా సుమారు రోజుకి 4 డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రత అయితే నమోదవుతుంది. గరిష్టంగా చూసుకున్నట్టయితే ఇప్పటికీ ఏదైతే 41 డిగ్రీల వరకు కూడా ఈ ఉష్ణోగ్రత అయితే చేరుకుంది. అలాగే మరొక పక్క హైదరాబాద్లో చూసుకున్నట్టయితే ముఖ్యంగా జనాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పొచ్చు. అలాగే వాతావరణ శాఖ అధికారులు అలాగే డాక్టర్స్ కూడా ఏదైతే ప్రజలకి కొన్ని విజ్ఞప్తులు అయితే చేస్తున్నారు. ఏదైతే ఎండ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలోని ఖచ్చితంగా వాళ్ళు డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలంటూ కూడా వాళ్ళైతే సూచిస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఏదైతే మొత్తానికి ఉదయం 7 గంటల నుంచి కూడా ఎండలు అయితే పూర్తిగా దంచి కొడుతున్నాయనే చెప్పొచ్చు. తీవ్రమైన ఉక్కపోత వడగాలులతో కూడా ప్రజలు కూడా బాగా అల్లాడిపోతున్నారు. ఏదైతే ఉదయం 10 తర్వాత నగరంలో మనం చూసుకున్నట్టయితే ప్రధాన రహదారులపై రద్దీ కూడా తగ్గుతుంది. ఇక మిట్ట మధ్యాహ్నం అయితే రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగానే మారుతున్నాయి. అలాగే వచ్చే 4 రోజులు అంటే ఇప్పటి నుంచి ఒక 2-3 రోజులకు కూడా ఏదైతే ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లోని కూడా చూసుకున్నట్టయితే 44 గరిష్టంగా కూడా ఉష్ణోగ్రతలు అయితే నమోదు అవుతున్నాయి. 1-2 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. అలాగే 2 రోజుల పాటు తీవ్ర వడగాల్పు ప్రభావం కూడా ఉంటుందని కూడా చెప్పారు. ఈ మేరకు ఇప్పటివరకు 13 జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఏదైతే నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో కూడా ఈ వడగాల్పు ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా డాక్టర్లు అయితే సూచిస్తున్నారు. మధ్యాహ్నం వేళ ఎక్కువ ప్రయాణాలు కూడా పెట్టుకోవద్దంటూ కూడా వాళ్ళైతే సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటికి వెళ్ళకపోవడమే ఉత్తమం అంటూ కూడా వాళ్ళైతే చెప్తున్నారు. తప్పనిసరి బయటికి వెళ్తే తప్ప టోపీ లేదా జేబురుమాలు, గొడుగు వంటివి కూడా వేసుకొని వెళ్ళాలంటూ చెప్తున్నారు. అలాగే బయటకు వెళ్ళే సమయాల్లో కూడా నీరు ఎక్కువ తాగాలని కూడా వాళ్ళైతే సూచిస్తున్నారు. ఒకవేళ వడదెబ్బకు గురైతే వెంటనే స్థానిక డాక్టర్ని సంపాదించాలంటూ కూడా వాళ్ళైతే సూచించడం కూడా తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే సుమారు 41 డిగ్రీల వరకు కూడా ప్రస్తుతం ఉష్ణోగ్రత అయితే నమోదవుతుంది. అలాగే మరొక పక్క కొన్ని జిల్లాలకు కూడా అధికారులు అయితే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా మన హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎక్కువ ఉన్న నేపథ్యంలోని వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ చెప్తున్నారు. ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటికి రావద్దంటూ కూడా ప్రజలను అయితే సూచిస్తున్నారు. అలాగే ఒకవేళ ఎమర్జెన్సీలో బయటకు వస్తే కనుక ఏదైతే పానీయం అంటే వాటర్ కావచ్చు, జ్యూస్ కావచ్చు, ఇలాంటి కొన్ని శీతల పానీయాలు కంపల్సరీ వాళ్ళు క్యారీ చేయాలని చెప్తున్నారు. అలాగే తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ చెప్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు కూడా బయటికి రావద్దని చెప్తున్నారు. ఎందుకంటే వాడికి వడగాల్పులు తగిలే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఉదయం 7 గంటల నుంచే ఈ ఎండ ప్రభావం బాగా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాత్రులు కూడా బాగా వడగాల్పులు అయితే వస్తున్నాయి. అలాగే చాలా వేడిగాలు వస్తున్న నేపథ్యంలోనే ముందుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. అలాగే మరో పక్క తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసుకున్నట్టయితే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఇప్పటికీ మార్చి నెలాఖరికే చాలా
ఎండ అయితే బాగా ఎక్కువ పెరిగిందని చెప్పొచ్చు గత సంవత్సరాల్లో పోల్చుకుంటే. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఏప్రిల్ ఈ 3 నుంచి 6 తారీఖు వరకు కూడా ఉష్ణోగ్రతలు చాలా పెరిగే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. అలాగే వచ్చే నెల కూడా ఏదైతే మే నెలలో కూడా ఉష్ణోగ్రతలు చాలా బాగా పెరుగుతాయి. ఏదైతే రోహిణి కార్తీ వచ్చే సమయంలో కూడా చాలా ఎక్కువ ఏదైతే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే వాతావరణ అధికారులు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ప్రజలకి తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే సూచనలు అయితే చేస్తున్నారు. అలాగే కొన్ని జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేయడంతో ప్రజలు ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ ఉంటే తప్ప బయటకు రావద్దంటూ అయితే సూచిస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా పూర్తిగా వడగాల్పులు ఉక్కపోతతో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వృద్ధులు కావచ్చు, పిల్లలు కావచ్చు బయటికి తీసుకురావద్దంటూ కూడా వాతావరణ శాఖ అయితే అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు వచ్చే 2-3 రోజుల్లో కూడా గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే ఉన్నాయి. మొత్తానికి రికార్డు స్థాయిలో అంటే సుమారు 44 నుంచి 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉందని కూడా వాళ్ళైతే చెప్తున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గరిష్టంగా మనం చూసుకున్నట్టయితే ఎప్పుడు ఉండే ఉష్ణోగ్రత కన్నా ఇప్పుడు కనీసం 2 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే పెరిగింది. ఇప్పుడు వచ్చే రోజుల్లో కూడా ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ప్రజలు కూడా ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ